ఏమైనా పెరిగిందా? నుంచి చూస్తే పోలింగ్ శాతం చాలా మందకొడిగానే సాగుతుందని చెప్పొచ్చు. సమ్మర్ కావడంతో ఉదయం పూట ఎక్కువ పోలింగ్ అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఉదయం నుంచి చూస్తున్న పోలింగ్ సర్లు చూస్తే చాలా మందకొడిగానే సాగుతుందని చెప్పొచ్చు. అర్బన్ లో కొంత ఉన్నప్పటికీ కూడా రూరల్ లో చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నారు. కానీ చాలా చోట్ల చూస్తే పోలింగ్ కేంద్రాల దగ్గర చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుందని చెప్పొచ్చు. అయితే సమ్మర్ కావడంతో మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత కూడా గణనీయంగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట పోలింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అని అధికారులు అంచనా వేశారు. కానీ చూస్తే చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం మనం మడికొండ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఓటింగ్ చూస్తే ఇక్కడ కొంత మహిళలు కావచ్చు, వృద్ధులు వీళ్ళు ఎక్కువగా ఓటేయడానికి వస్తున్నారు. కానీ అర్బన్ ప్రాంతంలో చాలా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా స్వల్పమైనటువంటి ఓటింగ్ శాతమే కనిపిస్తుందని చెప్పొచ్చు. చాలా వరకు ఇప్పుడిప్పుడే ఓటింగ్ వేసేందుకు వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా మహిళలు చాలా చోట్ల ఎక్కువగా పోలింగ్ బూత్లలో కనిపిస్తున్నారు. ఎక్కడికి అంటే చాలా చోట్ల చూస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందని చెప్పొచ్చు. పోలింగ్ సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి టైంలో ఎమ్మటే రెక్టిఫై చేసేందుకు కూడా కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. గూడూరు మండలం చిన్న ఇలాపూర్ గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద తేనెటీగలు దాడి జరిగింది. ఇందులో 3 గాయాలయ్యాయి. వీరిని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో అర్జున్పట్ల గ్రామస్తులు తమ గ్రామాన్ని జనగామ జిల్లాలో కలపాలని ఎన్నికలను బహిష్కరించారు. ఇక్కడ అధికారులు కూడా వాళ్లకు నచ్చజెప్పి ఓటింగ్ తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల ఓటింగ్ సంబంధించినటువంటి సరళి చూస్తే చాలా మందకొడిగా, ఉదయం నుంచి చూస్తే కొంత తక్కువగా, అంటే అసెంబ్లీ ఎన్నికలు చూస్తే అప్పుడు జరిగినటువంటి మొన్న ఈ మధ్యలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూస్తే ఉదయం కూడా బాగానే ఓటింగ్ జరిగిన, మధ్యాహ్నం నుంచి చాలా ఎక్కువ జరిగింది. కానీ ఈసారి సమ్మర్ కాబట్టి ఉదయం ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది అనుకున్నారు. కానీ చూస్తే అదే కొద్దిగా చాలా నెమ్మదిగా ఈ పోలింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. చాలా మీ పేరమ్మా? మీ పేరు ఇదివరకు కొట్టేసావమ్మా? చేసిన ఎన్నిసార్లు? యాదికి లేదు. ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎండలు బాగానే ఉన్నాయి. మీ పేరు? నరేష్. ఎట్లా ఉన్నాయి ఎండలు? కానీ ఎండలు బాగానే ఉన్నాయి కానీ ఓటింగ్ వేయాలి కాబట్టి కంపల్సరీ అని వచ్చినాం. సార్ ఒక్క నిమిషం, ఎట్లా జరుగుతుంది సార్ పోలింగ్? మీరు చాలా చోట్ల చూసి వస్తున్నారు స్పాడా? నేను ఇక్కడ సెక్టరల్ ఆఫీసర్ అండి. ఈ రూట్ నెంబర్ 13 సెక్టార్లో నేను పోలింగ్ సార్లు చూస్తే ఎట్లా ఉంది? అంటే ఉదయం పూట బాగా పోలింగ్ జరుగుతుంది అని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది మధ్యాహ్నం కంటే. కొద్దిగా చూస్తే చాలా పోలింగ్ బూత్లో చాలా నెమ్మదిగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ అవర్లో కొద్దిగా ఎక్కువ మంది వచ్చారు, ఎండ పెరిగేలోగా తగ్గారు అన్నట్టు. మళ్ళీ వస్తుండ్రు. ఆయన ఈ ఎండను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనుకున్నారు ఈ పోలింగ్? ఎండను కూడా లెక్క చేయకుండా వస్తున్నారు, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇక అంతే, కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు? సురేష్. ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎట్లా పోలింగ్? అంటే ఎట్లాంటి అభ్యర్థికి మీరు ఓటు వేయాలనుకుంటారు? ఏం చూస్తారు ఎక్కువ అట్లాంటి వాళ్ళు? ఈ జాతీయ పనిచేసే వాళ్ళు చేస్తారు అంతే. ఎండలు ఉన్నాయి బాగా, ఎండ చూసి రారు కదా, ఎండ ఏదైనా ఓటు వేయాల్సిందే మనం. చాలా మంది ఓటు వేయడానికి వస్తున్నటువంటి వాళ్ళతో ఉన్నారు, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరండి? ఇదివరకు ఓటేశారా? ఎట్లా ఉంది పోలింగ్ చూస్తుంటే? బాగుంది సార్, బాగుంది. ఎన్నికలు అంటే తెలుసు అసలు ఎంత చూస్తుంటారా? ఎట్లాంటి అభ్యర్థి ఎట్లా ఉండాలి ఏమని తెలుసు సార్, చూస్తాను. ఏం కావాలని కోరుకుంటారు తెలిసిన అభ్యర్థి? ఏం చెప్పాలో తెలుస్తలేదు నాకు. ఏం చూస్తారా అభ్యర్థులు అంటే మంచి చెడ్డ రోడ్లు బాగుండాలి, వాటర్ సప్లై కావాలి, ఇంకా మోరీలు చక్కగా తీస్తలేరండి, మోరీలు తీయాలి,
వాటర్ మాత్రం సప్లై కావాలి. మీ దగ్గర చూస్తుంటే మహిళలు ఎక్కువ ఓటింగ్ లో వచ్చిండ్రు, జనం మామూలు మగవాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి వస్తారండి వాళ్ళు కూడా. మహిళలు వంట చేసి వచ్చి వాళ్ళు భోజనాలు చేసి వస్తారు. అంటే మీరే యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉన్నారు. అవును మరి, ఎందుకంటే మన ఓటు అనేది జన్మ హక్కు, అది తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అది ఎందుకు వేయాలి అనేది వేరేటోళ్ళ మీద కాకుండా మనది మనము స్వాధించాలి అనేది మనం వేయాలి అంతే. మన పట్టుదలతోనే వేయాలి. ఎండ అనేది లెక్క చేయొద్దు. ఎండ అని రాకుండా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉత్సాహంగా రావాలని నేను కోరుకుంటున్నాను. పురుషులే చాలా తక్కువ ఉన్నారు. వస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు ఎందుకంటే బయట కొద్దిగా అటు ఇటు పనులకు వెళ్తారు కదా, ఇవాళ ఇంకేమైనా చిన్న చిన్న పనులు చూసుకొని వస్తారు. ఎట్లా ఉందండి ఓటింగ్ చూస్తుంటే? కొంచెం జ్యోతి ఎట్లా ఉంది ఓటింగ్? సూపర్. చాలా మంది అంటే పురుషుల కంటే కూడా ఎక్కువగా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి వాళ్ళతోటే ఉందని చెప్పొచ్చు. చాలా వరకు ఓటింగ్ సరళి చూస్తే ఉదయం కొంత ఎక్కువగా జరిగినా ఇప్పుడు కొంత తగ్గింది అని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయ్యేసరికి కొంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంట. అంటే 2014, 2015 తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ వరంగల్ పార్లమెంటుకు సంబంధించి చూస్తే అప్పుడు ఆ బై ఎలక్షన్లో 61% పైగా ఓటింగ్ అయింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కొన్ని చోట్ల అంటే కొన్ని నియోజకవర్గాల్లో 70%, 80% వరకు కూడా ఓటింగ్ శాతం నమోదైంది. ప్రస్తుతం అదే స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా అధికారులు వేస్తున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉదయం పోలింగ్ శాతాన్ని కొన్ని చోట్ల 10%, కొన్ని చోట్ల 12% ఇట్లా మాత్రమే నమోదవుతూ వస్తుందని చెప్పొచ్చు. కొంతమంది యూత్ వీళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా ఉందండి పోలింగ్ చూస్తే? మగవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అమ్మాయిలు అంటే మహిళలు చాలా ఎక్కువ మంది ఓటేస్తున్నట్టు అనిపిస్తుంది. సహజంగానే మహిళలు పొద్దున ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. సాయంత్రం పూట జాబ్కి వెళ్ళిన ఇట్లా రిటర్న్ అవుతారు. సో ఏమైనా పని చేసుకున్న వాళ్ళు రిటర్న్ వస్తారు కదా, సో వాళ్ళు సాయంత్రం వచ్చేస్తారు. మేబీ సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్ అవుతుంది అనుకుంటాం మగవాళ్ళది. ఎట్లా ఉన్నాయి ఎండలు? కానీ ఎండలు చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి, తీవ్రంగా ఉన్నాయి. ఈ ఓటింగ్ అనేది సాయంత్రం వరకు 2-3 గంటల వరకు కూలింగ్ అయ్యే టైం వరకు జనం వచ్చి వేసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జనం ఎండ వలన తీవ్రం ఉండడం వలన కూడా రాలేకపోతుంది జనం. అసెంబ్లీ ఎన్నికలు కూడా మొన్ననే చూశారు కదా, అప్పటికిప్పటికి తేడా ఎట్లా ఉంది పోలింగ్? ఇప్పటికి పోలింగ్ చూసుకుంటే చాలా వరకు ఇది తక్కువగా అనిపిస్తుంది. ఎందుకని అంటే ఎండ ఒక తీవ్రత ఒకటి, మళ్ళీ పార్లమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి అనేది కొద్ది వరకు తేడా అనేది ఉంటుంది. కాబట్టి ఇది అన్ని ఒక్కొక్క నియోజకవర్గానికి కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా కొన్ని నియోజకవర్గాలు కాబట్టి దాని వలన ఫోకస్ అయ్యేంత వరకే అవుతుంది, అంతవరకు. దాని లోపల కొంతమంది ఓటు వేసి బయటకు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నమస్తే, ఓటు వేసారా? మీ పేరు? కళ్యాణి. అంటే ఇక్కడ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది మీరే మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అందరూ వాళ్ళ హక్కుని వినియోగించుకుంటున్నారు అనిపిస్తుంది. నో టైం తీసుకుంటున్నారు కూడా, బట్ నాకు తెలిసి అందరూ వేస్తారు. ఎట్లా ఉన్నాయి ఎన్నికలు? అంటే ఏం మీరు పరిగణనలో తీసుకుంటారు ఎక్కువగా? అంటే ఒక అభ్యర్థికి ఓటు వేయాలి అనుకుంటే ఏ అంశాలను చూస్తుంటారు? ఏం చేశారు ఊరికి అన్నదే చూస్తాం. అంతే, ఏం చేశారు ఊరికి, వాళ్ళ వల్ల ఏం యూజ్ అయింది అదే కదా మనం అందరమైనా చూసేది. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వరంగల్ పార్లమెంటు పరిధిలో కావచ్చు, మహబూబాబాద్ ఈ 2 పార్లమెంట్ పరిధిలో సంబంధించి చాలా చోట్ల కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి చూస్తున్నటువంటి పోలింగ్ ఇప్పటి వరకు కొన్ని చోట్ల మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అయితే 13 నుంచి 14% వరకు అయిందంటున్నారు. వరంగల్ పార్లమెంట్లో పరిధిలో మాత్రం 15% పైగా ఇప్పటి వరకు ఓటింగ్ శాతం నమోదైందని చెప్తున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి ఓటింగ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. 3 తర్వాత నుంచి పోలింగ్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా జరిగే పోలింగ్లో ఎక్కువగా 60 నుంచి 70% మధ్యలో ఉండొచ్చు అంటున్నారు. అదే భూపాలపల్లి, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా పోలింగ్ శాతం ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే దంతవాడ కావచ్చు, మొన్న జరిగిన ఘటనలు వీటన్నిటి నేపథ్యంలో అక్కడ భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ పోలింగ్ మాత్రం చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇది ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ పరిస్థితులు. ఓటు హైదరాబాద్ స్టూడియో.